మాలిని దేవి మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్, క్రిస్టియన్ పేట, 5వ లైన్, కావలి. డాక్టర్ గుట్టిపాటి మాలినీదేవి, ఎంబీబీఎస్, ఎంఎస్, ఓబీజీవై, కాన్పులు మరియు గర్భకోశ వ్యాధి నిపుణులు. మాలినీదేవి మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ నందు అందించు వైద్య సేవలు: సాధారణ కాన్పులు, సిజేరియన్లు, లాప్రోస్కోపిక్ ద్వారా గర్భసంచికి సంబంధించిన ఆపరేషన్లు, ట్యూబెక్టమీ, పిల్లలు లేకుండా ఆపరేషన్, హై రిస్క్ ప్రెగ్నెన్సీ, ఎక్టోపిక్ ప్రెగ్నెన్సీ మరియు గర్భసంచి నీటి బుడగలు, గర్భసంచి జారిన ఆపరేషన్లు, రొమ్ముగడ్డలకు చికిత్స, నెలసరి ఇబ్బందులకు చికిత్స, మెనోపాజ్ సమస్యలకు చికిత్స చేయబడును. స్త్రీలకు సంబంధించిన అన్ని సమస్యలకు చికిత్స చేయబడును. పిల్లలు లేని వారికి ప్రత్యేక చికిత్స కలదు. ముఖ్య గమనిక: మా హాస్పిటల్ నందు కాన్పోయిన తరువాత తల్లి బిడ్డను ఉచితంగా మా వాహనంలో క్షేమంగా ఇంటికి చేర్చబడును. మా హాస్పిటల్స్ ప్రత్యేకతలు: ఐసీయూ, ల్యాబ్, ఏసీ అండ్ నాన్ ఏసీ రూమ్స్, 24 గంటలు మెడికల్ షాప్, ప్రతి రూమ్ నందు వేడి నీటి సదుపాయం కలదు. వెల్కమ్ టు సిఎండి న్యూస్. నా పేరు కామాక్షి. ముందుగా నేటి వార్తా విశేషాలు. చిత్తూరు యేసుక్రీస్తు శిలువ మరణం పొందిన రోజును గుడ్ ఫ్రైడేను పురస్కరించుకొని చిత్తూరు నగరంలోని చర్చిలలో క్రైస్తవులు భక్తి శ్రద్ధలతో ప్రార్థనలు నిర్వహించారు. గిరింపేటలోని షకీనా ప్రార్థనా మందిరంలో పాస్టర్ జోసెఫ్ ఆధ్వర్యంలో ప్రత్యేక ప్రార్థనలు నిర్వహించారు. గిరింపేట నుంచి పలమనేరు రోడ్డులోని జాన్ బాస్కో చర్చి వరకు క్రైస్తవులు శిలువ యాత్ర నిర్వహించారు. గత 40 రోజులుగా క్రైస్తవులు కట్టిన ఉపవాసంతో యేసు ప్రభువుని ప్రార్థించారు. మత పెద్దలు మాట్లాడుతూ యేసుక్రీస్తు ప్రజలకు అహింస, ప్రేమ, కరుణ, ఐక్యత, సమానత్వ విలువలను బోధించారని పేర్కొన్నారు. యేసుక్రీస్తు బోధనలను ప్రజలు పాటించి మంచి సమాజ నిర్మాణంలో భాగస్వాములు కావాలని పిలుపునిచ్చారు. సంఘములో ఉండే దేవుని బిడ్డలకి అక్కడ హెచ్చరిస్తున్నాడు. ఏం హెచ్చరిస్తున్నాడంటే మనం ఎలాగ జీవించాలి, మన ప్రార్థన జీవితంలో, మన బైబిల్ చదివే విషయంలో, సంఘానికి ఈరోజు ప్రపంచమంతా కూడా యేసుక్రీస్తు యొక్క మరణ దినాన్ని జ్ఞాపకం చేయటం. గుడ్ ఫ్రైడే అంటే మంచి శుభ శుక్రవారం అని పేరు. ఎందుకు మంచి? మనం గమనించినట్లయితే యేసయ్య లోకం మీద 2000 సంవత్సరానికి ముందు జన్మించి 33 సంవత్సరం జీవించి అనేక విధమైన మేలుని, అద్భుతాలు, ఆశ్చర్యమైన కార్యాలు చేసి మరణించి 3వ దినం గుర్తించి లేచాడు. మరణం ఎందుకు ఆయన మరణించాడు అని మీరు గమనిస్తే, ప్రతి మనిషిలో ఉండే జన్మ, కర్మ, పాపం అనేది తొలగించి రక్తం చిందించకుండా పాప క్షమాపణ లేదు అని ఎబ్రీ పత్రిక 9వ అధ్యాయంలో చెప్పబడిన విధంగా మనుషుల కొరకు, మానవుల కొరకు భూమిలో ప్రతి మనిషి నశించిపోకూడదని, మరి నరకానికి వెళ్ళకూడదని ప్రేమించి యేసు లోకములో వచ్చి రక్తాన్ని కార్చి, రక్తం ద్వారా ప్రతి మనిషికి గుడ్ ఫ్రైడే ఒక మంచి శుక్రవారంగా తలంచి ఆ మరణాన్ని మనం జ్ఞాపకం చేసుకోవటం, పాపక్షమాపణ పొందటం, క్రీస్తులో జీవించే వారికి ఒక నిత్య జీవము అనుగ్రహించడానికి యేసు లోకానికి వచ్చాడని ఈ మాటని ప్రపంచమంతా కూడా ఈ దినము ప్రకటించబడుతుంది. విని మనము కూడా దేవుని రాజ్యాన్ని పోగొట్టుకున్నా, మరి ఆ దేశాన్ని పోగొట్టుకున్నా, ప్రతి మనిషి యొక్క జీవితంలో మేలును పొందడం, ఎవరెవరైతే మాటలు వింటున్నారో వారందరి జీవితంలో కూడా క్రీస్తుని మనం అంగీకరించినప్పుడు ఆయన అన్నాడు, నేనే మార్గం, సత్యం, జీవం అన్నాడు.
అలాంటి సత్య జీవమైన మార్గాన్ని మనం వెంబడించి నిత్య జీవాన్ని పొందటానికి క్రీస్తు లోకానికి వచ్చాడని ఈ వర్తమానాన్ని మీ అందరికీ తెలియపరుస్తున్నాం. మీ అందరికీ యేసుక్రీస్తు నామములో మా యొక్క వందనాలు తెలియపరుస్తున్నాం. అందరూ